బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 15 నెలల కాలం గడిచింది. రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అది నిజమేనా? రైతులను ఏం మోసం చేశాడు? ఎరువులు అందించకుండా పురుగు మందులు యూరియా ఎక్కడా లేదు. తెలంగాణలో కూడా ఎక్కడా కట్ట దొరకట్లా. క్యూలో పొద్దుటాన్ని సాయంత్రం నుంచి కట్టేస్తున్నారు. మాకు కట్టలు మరి నేను 20 ఎకరాలు చేస్తా, మా కట్టలు బాగానే వస్తున్నాయి. కూటమి నాయకులు కానీ మా ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకులు కానీ మాకు కట్టలు బాగానే తెచ్చిస్తున్నారు. మాకేం ఇబ్బంది లేదు. మరి తెలంగాణ పక్కనేగా తెలంగాణ, వాడికి ఒక కట్టకి కుటుంబం మొత్తం సాయంత్రం దాకా నుంచినా కూడా కట్ట దొరకట్లా. మాకైతే బాగానే వస్తున్నాయి కట్టలు, మాకేం ఇబ్బంది లేకుండా కట్టలు తెస్తున్నారు. రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వకుండా కూటమి నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. అసలు పంటలను పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు, రైతులను గాలికి వదిలేశాడు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మరి పంటలను పట్టించుకోలేదు అంటే శాలలో కొంచెం ముందు ముందుతాడా లేకపోతే ముందు వేస్తాడా? వాళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారుగా. నువ్వు ఇంటికాడ కూర్చొని పంటలను పట్టించుకోలేదు ఎవడైనా. ఇప్పుడు వాన వచ్చింది, వానకు పోయినాయి, మా 2 సార్లు వేసాం, మినిమం పోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నిన్న వర్షం, ఇప్పుడు నిన్న గాలి వానకు వచ్చి మాగాళ్ళు పడ్డాయి, చంద్రబాబు నాయుడు ఆపుతాడా? ఏదో గిట్టన మాటలే కానీ ఇవన్నీ సరైనవి కాదు. తుఫాన్ సహాయక చర్యలు కూడా అసలు నిన్న ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది అంటున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు ఉండబట్టి ఎవరికి ఏమి గల జగన్మోహన్ రెడ్డి కంటే మొత్తం కొట్టుకుపోయేవాళ్ళు ఈ పాటికి. అంత మాట అంటున్నారు. ఆయన చాలా బాగా చేశాను, నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చాను, ఇతర సమీక్షలు పెట్టలేదు, నేను గంటలు అంటున్నారు. ఆఖరికి ఇక ఉప్పలపాడు అమ్మటే చెరువు మీద ఉన్నారు యానాదులు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉప్పలపాడు స్కూల్లో పెట్టారు. ఉప్పలపాడు మీద ఒక 150 కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నాయి యానాదులు, పుచ్చకాయలపాడు చెరువు మీద. వాళ్ళని తీసుకొచ్చుకో హై స్కూల్లో పెట్టి వాళ్ళకన్నీ చూస్తున్నారు. ఇంకా చెయ్యింది ఎక్కడ పట్టించుకోలేదు. నేను కూడా చెబుతా పట్టించుకోలేదని. చెయ్యింది ఎక్కడ అసలు టీవీలో చూశాడా వాడు జగన్ గారు? చూశాడా? ఎక్కడెక్కడ పల్ల ప్రాంతాలను తీసుకొచ్చి విజయవాడలో వాళ్ళ దగ్గరలో ఎక్కడ మెరక కాడ మంచాలేసి మన హాస్పిటల్లో మళ్ళీ బెడ్లు లాడ్జీలకు మళ్ళీ బెడ్లు వేసి మంచాలు దిండ్లు వేసి పడుకోబెట్టి అన్నీ పెడుతున్నారు. ఇంకేం చూడాలి? ఆయన అంటుంది, ఇప్పుడు వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే కనుక తీసుకురావడం అయితే తీసుకొచ్చారు కానీ వాళ్ళకి ఆహారం అందించడం కానీ వాళ్ళకి పెడతారేంది? నోట్లో పెడతారా? ఇప్పుడు నిన్ను సపోజ్ హోటల్కి తీసుకెళ్ళా తినముంటాగా నీ నోట్లో పెట్టనుగా, ఆడ పెడతారు తింటారు. వాళ్ళ ప్రతి ఒక్కడికి నోట్లో పెట్టలేంగా. ఇప్పుడు నీకు సహాయ కేంద్రం కూటమి వేసాం, 10 మందికి భోజనాలు ఏర్పాటు చేసాము. భోజనాలు ఏర్పాటు చేయకుండా మనం ఆడే టెంట్ వేసి ఇచ్చేయంగా. ఇప్పుడు ఏదో ఒక జగన్ గారు చూసినట్టు వాడు ఏం చేశాడు చెప్పయ్యా? పోయినసారి వరదలు వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు వీడు ముసలాడు 70 ఏళ్ళోడు తిరిగాడు. వాడు తిరిగాడా? హెలికాప్టర్ వేసుకొని తిరిగిపోయాడు. పశుపక్షాలు అంటాం తప్పేం లేదులే, వాళ్ళు చెబుతారు వీళ్ళు చెబుతారు. కానీ చంద్రబాబు నాయుడు వల్ల ఇబ్బంది ఏమి లేదు. రైతులు అంటే ఇప్పుడు మిర్చి ఉంది, మిర్చి 4 ఏళ్ళ నుంచి ఏసీలో ఉన్నాయి 40 గంటలు. మరి ఈయన వచ్చి అంత 15 నెలలుగా అప్పుడు నా కొడుకు అమ్మింది అయితే మిరకాయలు భాష మనకు వద్దులేండి. అసలు చెబుతున్నా బాగా అట్లా ఒక కోపం. అప్పుడు ఆయన అమ్మింది ఏది? ఆయన 25 ఏళ్ళు అమ్మాను అంటున్నాడు కదండి. మరి 4 ఏళ్ళ నుంచి ఉండే మిరకాయలు ఇది 5వ సంవత్సరం, 40 గంటలు 5వ సంవత్సరం ఇప్పుడు వచ్చి. మరి ఇప్పుడు 15 నెలలేగా, ఇప్పుడే ₹1 కదిలింది. మళ్ళీ ఉండదాని మీద పర్లే మెరుగ్గా ఉంది. మరి అప్పుడు వాళ్ళు అమ్మింది ఏది? 25 ఏళ్ళు అమ్మించాను అంటున్నాడు. అమ్మితే మా ఎందుకుంటే ఏసీలో నా ఎండ బాండ్లు తీసుకొచ్చేదా? 5వ సంవత్సరం ఇప్పుడు వచ్చింది. నా 40 గంటల 100 గంటలు ఉన్నారు మా ఊళ్ళో. మరి ఎందుకంటారు మరి పదే ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? అంటే బాగా చేసేవాడి మీద గుట్టకాల్చి తెంగాలిగా. ఇప్పుడు బాగా చేస్తున్నాము, చేసేవాడి మీద గుట్టకాలు చేయాలి. ఏదో ఒకటి పక్కోడు మెప్పు పొందాలంటే ఏదో ఒకటి చెబుతుండాలిగా. ఆయన అసలు అసెంబ్లీకి పోయాడు అంత మటుకి. అసెంబ్లీకి వెళ్తే మైక్ ఎవరు అంటున్నారు? ఎందుకు ఎవరు? వాళ్ళు రమ్మంటున్నారుగా. నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఇచ్చేదేమో మనం బావాలిగా. ఇప్పుడు భోజనాలు పిలుస్తారు, పెడతారో పెట్టరో మనం బాగు తెలియక తెలిసేది, పెట్టేది పెట్టండి. ఎందుకు బాబాయ్ మరి ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? అసలు చేస్తారులే, చేస్తే రేపు ఏమన్నా ఓట్లు పడతాయేమని చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు అయితే ఆయనకున్న దానికి ఎక్కువే చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న అబ్బా కొడుకు పోయి ఏదో పరిశ్రమలు తెచ్చారంట. ఆటో వాడికి కారు వాడికి 15 ఏళ్ళు నిన్నే ఇవాళ పడతాయి, నిన్న పడ్డాయి. ఆటో వాళ్ళకి కారు క్యాబిన్ వాళ్ళకి 15,000 ఇంకేడ తెచ్చేస్తాడు. అంటే ఇవన్నీ కాకుండా అసలుకి రైతులను పట్టించుకోవటం లేదు, మహిళలను పట్టించుకోవటం లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. నేను తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో
అసలుకి ఎలా అట్లా గాలికి వదిలేశాడు, ఊరగా ఏసీ రూముల్లో కూర్చొని సర్వే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మొత్తం నాటకమే ఇదంతా అంటున్నారు కదా. నాయుడు ఏసీలో రూమ్లో పడుకున్నాడు. అప్పుడు వరదలప్పుడు విజయవాడలో తిరిగింది ఎవరు, ట్రాక్టర్ల మీద నడిచి తిరిగింది ఎవరు? చంద్రబాబు నాయుడు తిరిగాడా, జగన్మోహన్ రెడ్డి తిరిగాడా? వచ్చాడు కదండి జగన్మోహన్ రెడ్డి, ఏడా హెలికాప్టర్ వేసుకున్నా ₹1 కూడా ఇచ్చాడు కదండి. అది హెలికాప్టర్ ఎవరికి ఇచ్చాడు? చెప్పాడు, నేను కూడా ఇచ్చా. నేను కూడా రామరమ్మకి 20,000 ఇచ్చా. ఇస్తానన్నా, ఇస్తా 20,000 ఇస్తా అన్నా. ఇస్తా అన్నా, నేను కూడా 20,000 ఇస్తా అన్నా. మళ్ళీ గ్రిల్స్ పెట్టి మనం 10,000 అవుతాయి అంటే ఇస్తాలే అన్న. చెప్పాక నేను కూడా చెప్పాక చెప్పేది ఇచ్చినోడు కదా. 20,000 చెప్పి 2,000 ఇచ్చా. సరే ఇవన్నీ కాదు కానీ అసలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తున్నాడంట, ఎలా చూస్తారు దీన్ని? ఆయనకు లేరని మేము అంటలా. ఆయనకు ఉండేవాడు ఆయనకు ఉంటాడు. ఆయనకు ఉండేవాడు. గెలిచేది మట్టికి జగన్మోహన్ రెడ్డి సోదిలోకి కూడా రాడు. నా మాట అంటారే, ఆయన నేనే వస్తాను ఈసారి గట్టిగా కొడతాను అంటున్నాడు. వస్తాడండి. జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిందంటే మళ్ళీ ఓసుకోతే బ్రహ్మంగారు చెప్పింది గ్యారెంటీ జరిగిద్ది. చంద్రబాబు నాయుడు వస్తే ఎట్నే సకోలంగా జరిగిపోతూ ఉండిద్ది. ఇది ఏం జరుగుతుంది? మొత్తం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అంతా అంటున్నాడు కదా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి. ఏమి నాశనం అయింది? వాడు చేసింది ఈయన దిద్దుకొస్తున్నాడు. ఏదో ఏరుపడ్డ కాపురం దిద్దినట్టు ఈడు దిద్దుతున్నాడు. వాడు ఆగం చేస్తే. ఇప్పుడు నేను లక్షల కోట్లు పనిచేశాను ఏడా ఈ సిసి బ్యాంకులో అక్కడ లండన్లో పంచాడు తీసుకెళ్ళి. అదే మొత్తం దోసుకెళ్ళి లండన్లో పంచాడు. ఇక్కడేం పంచలా, ఏడే మొత్తం దోసుకెళ్ళాడు. ఇక్కడ మొత్తం దోసుకెళ్ళాడు, దాచుకున్నాడు. ఆయనేం పంచలా. ఏం బాబాయ్ మరి ఆయన పంచాను, నేను పేదల పక్షపాతిని అంటున్నాడుగా, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అంటున్నాడుగా. అసలు పేదల పక్షపాతినే జగన్మోహన్ రెడ్డి కాడు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పేదల పక్షపాతి కాదు. ఇంకా చంద్రబాబు నాయుడు చూడు, ఇప్పుడు టీవీలో చూస్తున్నావా, ప్రతి ఒక్కడికి ఎంత సాయం చేస్తున్నాడో చేస్తున్నాడు. లేదు మీరు చూస్తున్నారుగా, ఒక్కరోజు సీఎం చేశాడు చూడు అర్జున్ గారు. ఆ టైపులో చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకా అంతకంటే ఏం చేస్తాడు? తుఫాను ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే వీళ్ళు సరదాగా తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ అనేది. పవన్ కళ్యాణ్ అంటే మాకు కోపమే. ఏది ఒకప్పుడు వాడు కూడా స్థాయికి మించి చేస్తున్నాడు పనులు. పవన్ కళ్యాణ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన కూడా మనం అంటానికి సాలం. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు ఈ వైసీపీ వాళ్ళు? అది వాళ్ళకి తెలియాలి, ఆయన తెలియాలి. మనకైతే తెలియదు అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఆయన అయితే బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అనేవాడిని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. నెంబర్ 1. ఆయన సొంత డబ్బులు కూడా అసలు పార్టీలో రాకముందే ఆయన సొంత డబ్బులు కూడా పెట్టింది ఉంది. పార్టీలో రాకముందే ఆయన సొంత డబ్బులు పెట్టిందే ఉంది ఒక పవన్ కళ్యాణ్ అనే ఆయన. మనం ఆయన అంటే ఏది సినిమా ఫీల్డ్లో ఆయన అంటే మాకు ఎగస్టి అప్పుడు. ఈ రాజకీయంకి వచ్చేదానికి పవన్ కళ్యాణ్ నెంబర్ 1. నెంబర్ 1 చెప్తాను. ఓకే బాబు.